అండ్ డ్రామాలు అయితే ఎనీథింగ్ అన్ని చేస్తూ కళారూపాలు. మా అమ్మ నాన్న కూడా డ్రామా ఆర్టిస్టులు. సో వాళ్ళ తరపు నుంచే నేర్చుకోవడం, నేను ముందుకు రావడం జరిగింది. మధ్య మధ్యలో చిన్న మిమిక్రీలు అవి చేస్తూ కాలేజ్ డేస్ లో నాది ఎంబీఏ అయిపోయింది. కాలేజ్ డేస్ లో మిమిక్రీ అవి చేస్తూ అనుకోని విధానంలో జగన్ అన్నయ్య పాత్ర నాకు రావడం, ఆ పాత్రను మీరు అందరూ కూడా ఆశీర్వదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మీరు ఏ ఊరు అన్న, ఎక్కడి నుంచి, ఏంటి? మాది నెల్లూరు అండి. నెల్లూరులో అక్కడే చదువుకున్నాను. తర్వాత వరంగల్లో ఉన్నాము కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఉన్నాము. ఎందుకంటే నా నాన్న అమ్మ డ్రామా ఆర్టిస్టులు కాబట్టి నాటకాలు వేస్తూ ఆ తర్వాత హైదరాబాద్ జగన్ గారి పాత్ర చేయడానికి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా సపరేట్ గా? మళ్ళీ కొత్తగా ఏమన్నా అంటే మీరు ఏమి ఇన్పుట్స్ తీసుకున్నారు జగన్ గారి నుంచి కానీ, ప్రికాషన్స్ కానీ? ఒక కళాకారుడు ఇన్పుట్స్ అవసరం లేదండి. ఒక కళాకారుడు అయితే చాలు. ఇన్పుట్స్ అదేమన్నా జిమ్ అంటే ప్రాక్టీస్ అదే ఉండాలి. ప్రాక్టీస్ లేదండి. ఓకే, మధ్యలో మరి ఈ పాత్రలు చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా బెదిరింపులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఎటువంటి ఏమైనా థ్రెట్స్? అందరూ ఎంజాయ్ ఫుల్ గా చాలా చక్కగా చేశారండి. అంటే ఎవరికైనా ఒక ఇంట్లో ఒక తండ్రిని తిడితే అందరికి కోపం వస్తుంది. సో నేను చేయడంలో అది ప్లస్ అయిందో మైనస్ అయిందో పక్కన పెడితే, ఫస్ట్ ఆయన పాత్ర నేను చేయడం అనేది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నా కన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా జగన్ లాంటి అది నాకు రావడం నా అదృష్టం. ఇంతమంది కళాకారులు. ఎస్. ఫైనల్ గా ఒక జగన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మనుషులందరూ ఒకటే, మనుషులందరూ బాగుంటారు. సో పరిస్థితులు అనుకూలంగా వెళ్ళాలి, పరిస్థితులు మార్పులు చెందుతూ ఉంటారు. సో అందరూ బాగుంటారు. జగన్ ఏమైనా కలిసే అవకాశం వచ్చిందని 100% కలుస్తానండి జగన్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఉంది. సో 100% కలుస్తాం. అలాగే అన్ని పార్టీలు అందరూ మనుషులు ఎంకరేజ్మెంట్ చేస్తేనే మాకు 4 పూట్ల 3 పూట్ల అన్నం తినగలం. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు. ఎస్. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో వీడియోస్ ఏనా, లేదంటే బయట మిమిక్రీ ఈవెంట్లు కానీ ఏమైనా చేస్తుంటారా మీరు ఏమన్నా? ఓన్లీ సినిమా చేస్తాం. ఓకే. ఎస్, ఓన్లీ సినిమా. అంటే సినిమాలో ఆర్టిస్ట్ గా చేస్తుంటారా? అవును. ఒక అంటే మిమిక్రీ క్యారెక్టర్లు చేస్తారా, లేదంటే ఏ క్యారెక్టర్ ఇచ్చిన చేస్తారా? నేను థియేటర్లో చేస్తానండి, మిమిక్రీ చేయండి. జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమిక్రీ. ఓన్లీ నటనే. ఇంతకుముందు ఏమైనా సినిమాల్లో మాయిల్ ఫకీర్ చేశానండి నేను డ్రామాల్లో. మాయిల్ ఫకీర్. ఓకే. ఏ కపాలి అఖండ జోల ప్రజోల కలల ధర్మిష్ఠిని మచ్చ మష్కిష్క భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ అర్థ ప్రయాణి ఆచంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గండ బెరణ పక్షులు చంపి ఆ నెత్తుట్లో వేసాలు స్నానం చేసి పోతుంది కదా. ఈ పకిరికి చావు లేదు. పకీరు అమరుడు అయిపోయాడు. ఏం పలకమేం? సంగు. సో నేను డ్రామాలు వేసానండి. ఆ మాయిల్ ఫకీర్ గారి యాక్షన్ చేశానండి. అలాగే ఇప్పుడు కర్ణం గారి వీధి అనే సినిమాతో మీ ముందుకి మార్చి 2025 మార్చి సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో మీ ముందుకు రాబోతున్నాం. సో మీరు అందరూ కూడా ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎస్. ఫైనల్ గా జగన్ మేనేజ్మెంట్ చేసి క్లోజ్ చేద్దాం. ఎస్. అందరికీ కూడా నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ కూడా చక్కగా సంతోషంగా జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ.